అమెరికాలో ఎంఎస్ చేయడం చాలామంది తెలుగు స్టూడెంట్స్కి ఒక కల. డాలర్లలో జాబ్, మంచి శాలరీ, సెటిల్ అయిన లైఫ్, ఫ్యామిలీకి గర్వంగా చెప్పే స్థాయి. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, ఎంఎస్ ఇన్ యుఎస్ఏ నిజంగా వర్తా? మన ఇండియాలో ఉన్నప్పుడు యుఎస్ఏ అంటే ఒక సక్సెస్ సింబల్లా అనిపిస్తుంది. సోషల్ మీడియాలో చూసే ఫోటోలు, కార్లు, ట్రిప్స్ ఇవే మనకి కనిపిస్తాయి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మొదలయ్యేదే అసలు కథ. మొదటి షాక్ ఖర్చులు. ట్యూషన్ ఫీజు లక్షల రూపాయలు. చాలామంది స్టూడెంట్స్ లోన్ తీసుకుని వెళ్తారు. ఇండియాలోనే 30-50 లక్షల లోన్ భారం వేసుకుని అడుగు పెడతారు. అక్కడికి వెళ్ళాక రెంట్, ఫుడ్, ఇన్సూరెన్స్, ట్రాన్స్పోర్ట్ ప్రతి నెలా ఖర్చులు డాలర్లలో పరిగెడుతుంటాయి. పార్ట్ టైం జాబ్ అందరికీ దొరుకుతుందా? తప్పనిసరిగా కాదు. క్యాంపస్ జాబ్స్ పరిమితం. ఆఫ్ క్యాంపస్ పని చేయాలంటే రిస్క్. మొదటి కొన్ని నెలలు చాలామంది డబ్బుల విషయంలో స్ట్రగుల్ అవుతారు. వాతావరణం కూడా ఒక ఛాలెంజ్. చలికాలం, మంచు, ఒంటరిగా గదిలో ఉండటం. మన ఇండియా వాతావరణం మిస్ అవుతాం. పండుగలు, ఫ్యామిలీ ఫంక్షన్స్ అన్నీ వీడియో కాల్లోనే. కానీ ఈ స్ట్రగుల్లో ఒక పెద్ద మార్పు ఉంటుంది. మనలో డిసిప్లిన్ వస్తుంది. టైం మేనేజ్మెంట్ నేర్చుకుంటాం. ప్రతి డాలర్ విలువ తెలుస్తుంది. మనల్ని మనమే హ్యాండిల్ చేసుకోవడం నేర్చుకుంటాం. అక్కడ చదువు కూడా ఈజీ కాదు. అసైన్మెంట్లు, ప్రాజెక్ట్స్, డెడ్లైన్స్, నిద్రలేని రాత్రులు చాలా ఉంటాయి. అయినా ఎందుకు అంతమంది వెళ్తున్నారు? కారణం అవకాశాలు. యుఎస్ఏలో ఎక్స్పోజర్ ఎక్కువ. టెక్నాలజీ, రీసెర్చ్, నెట్వర్కింగ్, కెరీర్ గ్రోత్కి మంచి ఛాన్స్ ఉంటుంది. ఒకసారి మంచి జాబ్ వచ్చాక లోన్ క్లియర్ చేయగలిగే స్థాయి వస్తుంది. కానీ అందరికీ సక్సెస్ స్టోరీ ఒకేలా ఉండదు. కొంతమందికి వెంటనే జాబ్ వస్తుంది, కొంతమంది నెలలు వెతుకుతారు. ఓపీటీ, H1B లాంటి ప్రాసెస్లు కూడా టెన్షన్ పెంచుతాయి. అయితే అసలు నిజం ఏమిటంటే, యుఎస్ఏ డ్రీమ్ కాదు అని చెప్పలేం, స్ట్రగల్ మాత్రమే అని కూడా చెప్పలేం. ఇదొక రిస్క్ ప్లస్ హార్డ్ వర్క్ గేమ్. సరైన ప్లానింగ్ లేకుండా వెళ్తే ప్రాబ్లమ్స్ ఎక్కువ. యూనివర్సిటీ సెలెక్షన్, ఫైనాన్స్ ప్లాన్, స్కిల్స్ డెవలప్మెంట్ ఇవి క్లియర్గా ఉండాలి. యుఎస్ఏకి వెళ్లే ముందు మీకు 3 ప్రశ్నలు అడగాలి. నేను ఫైనాన్షియల్గా రెడీనా? నేను మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నానా? నా కెరియర్ గోల్ క్లియర్గా ఉందా? ఈ మూడిటికి జవాబు ఎస్ అయితే యుఎస్ఏ మీకు మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. లేదంటే అది స్ట్రెస్గా మారుతుంది. అందుకే ఫ్రెండ్స్, సోషల్ మీడియా చూసి డెసిషన్ తీసుకోకండి. పూర్తి రీసెర్చ్ చేసి రిస్క్ అర్థం చేసుకుని అడుగు వేయండి. యుఎస్ఏ ఎంఎస్ వర్తా? అది మీ ప్లానింగ్ మీద ఆధారపడి ఉంటుంది. మీ అభిప్రాయం ఏమిటి? యుఎస్ఏకి వెళ్ళాలని అనుకుంటున్నారా? లేక ఇప్పటికే అక్కడ ఉన్నారా? కమెంట్లో మీ స్టోరీ షేర్ చేయండి. ఇలాంటి రియల్ అబ్రాడ్ స్టోరీస్ కోసం మన అబ్రాడ్ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.